ఏదైతే డిస్కషన్ లో జరిగిన దాని గురించి ఏదైతే ఉన్నదో, నీళ్ల పంపకంలో న్యాయం తెలంగాణకు జరగలేదు, ఇంకా అనే ఇంతవరకు నీళ్లు ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాయి అనేది ఈరోజు డిస్కషన్ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ వాళ్ళైనా అందరూ అగ్రి అయినట్టే కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఎంతవరకు అది నిజం అనేది మన ఇప్పుడు బచావత్ కమిటీ అయినా కానీ ఇక వేరే కమిటీ వాళ్ళంతా ఎప్పుడో 56 నుంచి వాళ్ళు ఇచ్చారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత దాన్ని ఏమైనా రివ్యూ చేసి తర్వాత ఎంతవరకు 2 రాష్ట్రాలకు న్యాయం జరగాలి. అది మెయిన్ ఏమంటే వృధాగా ఈ జలాలు ఏదైతే సముద్రాలకు కలిసిపోకుండా ఉండడానికి తర్వాత ఎవరికి ఈ డాక్టర్ వినోద్ గారు కొద్దిగా మీ సిగ్నల్ ప్రాబ్లం ఉంది, కైండ్లీ ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. సో అందుకనే డాక్టర్ వినోద్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాయి, మీ సిగ్నల్ ప్రాబ్లం ఉంది, ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి దిలీపాచారి గారు రైట్ చెప్పండి. వాసుదేవరావు గారు చెప్పండి. రామచంద్ర నాయక్ గారు చెప్పండి. ఇక్కడ బీజేపీ మిత్రులు ఉన్నారు, టీడీపీ మిత్రులు ఉన్నారు. తెలంగాణకు నీటి విషయంలో తరతరాలుగా దోపిడీ జరుగుతుందనే నీళ్లు నియామకాలు నిధులకు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఏర్పడింది. ఆ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామి. తెలంగాణ ఏర్పడిన మరుసటి రోజే సిలేరు ప్రాజెక్టు 7 మండలాలు భద్రాచలం నుంచి ఆంధ్రలో కలుపుకొని వీరని అన్యాయం చేసింది. ఆ రోజు కలిపి బీజేపీ పార్టీ తీసుకొని చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా మరొకసారి తెలంగాణనే ద్రోహం చేశారు. మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత కూడా నీటి వాటల్ని తీర్చడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి? ఒక కేంద్ర ప్రభుత్వానికి 2 రాష్ట్రాల మధ్య ఉండి విభజన హామీల్ని కానీ నీటి వాటాలు తేల్చడానికి ఎన్నేళ్లు పడుతుందో కనీసం కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పాలి కదండి. అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న చర్చలు గమనించినట్లయితే ఎన్నేళ్లు పడతాయంటే 3 సార్లు జలవనరుల శాఖ మంత్రి 3 సార్లు లెటర్ రాసిండండి మన కేసీఆర్ గారికి. గంత వహించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి 3 సార్లు ఉత్తరం రాసి సార్ రండి సార్ మాట్లాడదాం సార్ అని అంటే మీరు నిజాం నవాబు నేను రాను అని చెప్పిండు. ఉల్కలేదు పలకలేదు, కనీసం లెటర్ కి సమాధానం కూడా రాయలేదు మన కేసీఆర్ గారు. కనుక వారి టెరిటరీలో జీవించారు, వాళ్ళు ఎవరికి అందుబాటులో లేరు. తెలంగాణ ప్రజలకు లేరు, కేంద్ర ప్రభుత్వానికి లేరు, మాకు లేరు, మీకు లేరు. మీకున్నారేమో మాకు తెలియదు కానీ ఎవరికి అందుబాటులో లేరు కేసీఆర్ గారు. కనుక వారికి చిత్తశుద్ధి లేకనే ఈ దుస్థితి వచ్చింది. గడిచిన 10 సంవత్సరాల లోపల చిత్తశుద్ధితో పనిచేసింటే ఈ కార్యక్రమం ఈ విధంగా ఉండేది కాదు. కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు మిమ్మల్ని ఆహ్వానించింది, ఆంధ్ర ప్రభుత్వం వచ్చినా కానీ మీరు రాలేదు. మీరు రాకపోవడం కాదు, కనీసం 3 సార్లు లెటర్ రాసిండ్రు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి 3 సార్లు లెటర్ రాసిండ్రండి తెలంగాణ ప్రభుత్వానికి. మీ షెకావత్ గారికి అది మీరు గమనించండి. రాలేదు, రాకనే ఈ రోజు తెలంగాణ దుస్థితి ఇది. తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలు మీరు ఆ జగన్ ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టిర్రు. పంజాబ్ను దాటి ఇవాళ 3 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించిన చరిత్ర తెలంగాణది. అది కేవలం నీళ్ల వల్లనే సాధ్యమైన విషయాన్ని గౌరవ సభ్యులు గుర్తించాలి. ఒకనాడు ఎడారి మన తెలంగాణ ఇలా నీ పాలమూరు అది ఇలా కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా పోయిన వరసలని ఎన్నికొచ్చి పాలమూరు పచ్చగా అయింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రామచంద్ర నాయక్ గారు మీరు చాలా మంచి పాయింట్ లేవనెత్తిండ్రు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించారు ఎన్నికల కంటే ముందు. పంపులు ఎందుకు నడుస్తలేవండి? కాదండి నేను కేటగారికల్ గా క్లియర్ గా అడుగుతున్నా రామచంద్ర నాయక్ గారు. ఇవన్నీ వద్దండి, నేను చాలా క్లియర్ గా అడుగుతా ఉన్నా. వినండి సార్, మీరు ఒక అంశం పైన క్లియర్ గా చెప్పండి. క్లారిటీ ఉంటే చెప్పండి, లేదనుకుంటే దాని గురించి నేను అడగను.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించిన ప్రాజెక్టు ఎందుకు నడవట్లేదు ఇప్పుడు అని అడుగుతున్నా. ఇలా కృష్ణా బేసిన్ లో నీళ్లు రాక నడవట్లేదు తప్ప మొన్నటిదాకా కల్వకుర్తి ఎత్తిపోతలతో మొత్తం పాలమూరు పారేదండి. కల్వకుర్తి ప్రాజెక్టు కల్వకుర్తి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ రామచంద్ర నాయక్ గారు మళ్ళీ మీరు అదే తప్పు చేస్తున్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు మీరు కట్టలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని ప్రారంభించిపోయినరు. మీరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రారంభించిన ప్రాజెక్ట్ ని కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభించారు. మీ వాటా ఏంది దాంట్లో? మీ భాగస్వామ్యం ఏంది? మీ ప్రభుత్వ భాగస్వామ్యం ఏంది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో? కనుక మీరు అనవసరంగా మీరు ఎవరో చేసిన దాన్ని మీ క్రెడిట్ మీరు తీసుకోవడం కోసం ప్రయత్నం చేయరు. మీరు ఎస్ మేము ఒప్పుకుంటాము, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీరే ప్రారంభించారు, కానీ అది అట్టహాసంగా ప్రారంభించిన ప్రాజెక్టు అది అమలుకు నోచుకుంటలేదు. ఎందుకు అని అంటే దాన్ని పూర్తి కాకుండానే ఓట్ల రాజకీయం కోసం ప్రారంభించి దాన్ని జనాలకు ఏదో మసిపూసి మారడికాయ చేసి చూపెట్టడం కోసం చేసినందుకే ఆ కర్మ ఫలితం ఈరోజు మీరు అనుభవిస్తూ ఉన్నారు. అందుకనే పాలమూరులో మీకు కర్రగాల్చి వాత పెట్టిర్రు. మీకు ఇప్పటికి కూడా అర్థం కాకపోతే ఏం చేస్తారు? మీరు ఇంకా ఇవే అవాస్తవాలు చెప్పి ప్రజల్ని నమ్మించడం కోసం ప్రయత్నం చేస్తాం, మళ్ళీ నల్గొండకు పోయి సభ పెడతాం, ఇవే అవాస్తవాలు చెప్తామంటే నమ్మడానికి సిద్ధంగా ఉన్నారండి? కేసీఆర్ గారు ఏం చెప్పినా తెలంగాణ సమాజం నమ్మడానికి సిద్ధంగా లేదు. అందుకనే అసెంబ్లీకి రావట్లేదు. కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే ముఖం జిల్లక అసెంబ్లీకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అండి? అసెంబ్లీకి ఎందుకు రాడు? పోరాడిండు తెలంగాణలో అడుగడుగు తిరిగి ప్రతి గడప దొక్కి నేను అడుగుతున్న విషయము చాలా స్పష్టంగా అడుగుతున్నా రామచంద్ర నాయక్ గారు, నేను విషయం చాలా స్పష్టంగా అడుగుతున్నా. ఎందుకు అసెంబ్లీకి వచ్చి జరిగిన అన్యాయాల గురించి నిలదీయడం కోసం గొంతు వెదలట్లేదు? తన తప్పులు బయటకు వస్తాయని చెప్పి, తన ప్రభుత్వ తప్పులు బయటకు వస్తాయని చెప్పి బాధతో భయంతో వాళ్ళు రావట్లేదని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు, అలాగే దిలీపాచారి గారు, శ్రీనివాస చౌదరి గారు, తిరుత్తణి వేణుగోపాల్ గారు అండ్ అంబాసిడర్ వినోద్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది చర్చ ఎంతసేపు అయినా కొనసాగుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే ఇంతకీ తరలించుకెళ్ళిన ఆంధ్ర ఎంత ఎత్తుకెళ్ళిపోయింది నీళ్లు వాటా అనేది పక్కన పెట్టేసి పరస్పరం కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ సభలో చేసిన రగడలో మొత్తానికి అటెన్షన్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. అంటే రేపు పొద్దున జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకి ముందరే ప్రియాంబుల్ రాసుకుంటున్నాయి రెండు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అని చెప్పి బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. రేపు మేడిగడ్డ నుంచి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఏం చెప్తారో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫేస్ ఆఫ్ విత్ వాసుదేవన్. కృష్ణానది జలాలలో పరివాహక ప్రాంతం ప్రకారం 68% వాటా నీళ్లు తెలంగాణకి ఇవ్వాలని ఒక ప్రత్యేక రెజల్యూషన్ మూవ్ చేసినప్పుడు హుందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్దతు పలికి తెలంగాణ సమాజమంతా తెలంగాణ హక్కుల మీద, తెలంగాణ నీళ్ల మీద ఒకే మాట మీద నిలబడ్డమని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ఫామ్ హౌజ్లో దాచుకొని ప్రజలని తప్పుదోవ పట్టించడానికి వారిని పంపించి వారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళ మాటల వల్ల, వాళ్ళ చర్యల వల్ల శత్రువులకు బలం చేకూరుతుంది. శత్రువులకు దొంగలకు సద్దిమూటం మోసే విధానం మంచిది కాదు. ఇప్పటికైనా దొంగ బుద్ధి మార్చుకొని తెలంగాణ బుద్ధి తెచ్చుకోవాలిగా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్నగర్ వచ్చిందన్నారు. ఆయన జీవితంలో ఓటమెరగని నాయకుడు. సిద్దిపేటలో అయినా